अस्सलाम वालेकुम एवरीवन, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. నేను మీ క్రేవింగ్ పిల్లని. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఉంటుంది ఈ వీడియో బికాస్ చాలా మందికి అంటే నేను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒకసారి నన్ను చూసిన వాళ్ళు కూడా అందరికి చాలా డౌట్. సో టుడే వ్లాగ్ ఐ ఆమ్ గెటింగ్ రెడీ ఫర్ ఏ సింపుల్ ఎలిగెంట్ లైక్ రిసెప్షన్ లుక్, డే టైమ్ రిసెప్షన్ లుక్. ఓకేనా? అండ్ మీకు సో సింపుల్ గా చేసి చూపిస్తాను. నేను వెళ్తున్నదే డే టైం రిసెప్షన్ కాబట్టి చాలా ఎంత సింపుల్ గా వేసుకుంటే అంత ఎలిగెంట్ గా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు హెవీగా మేకప్ వేసుకుంటే హెవీగా లైక్ బాగుంటుందేమో అని. నో, ఎంత సింపుల్ గా వేసుకుంటే అంత బ్యూటిఫుల్ గా న్యాచురల్ లుక్ అయితే కనబడుతుంది. సింపుల్ గా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి మాత్రం పర్ఫెక్ట్. నాకైతే నేను ఇలానే చేసుకుంటాను. కొన్ని అలా చిన్నవి చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి అంతే. అంటే లైక్ పార్టీని బట్టి అండ్ నెక్స్ట్ మనం వేసుకున్న డ్రెస్ ని బట్టి అండ్ మనం లైక్ అంటే మన మూడ్ ని బట్టి, మన క్రేవింగ్ ని బట్టి. సో కొన్ని చేంజెస్ మాత్రమే అవుతాయి, ఎక్కువగా డిఫరెంట్ ఏమీ ఉండదు. సో ఎక్కువగా బికాస్ చాలా మందికి డౌట్ అండి నన్ను చూసిన వెంటనే లైక్ మైండ్ లో నడుస్తూ ఉంటుంది. లైక్ ఏంటి అంటే కదా, సో మనం రెడీ అయ్యి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎలా రెడీ అయింది, సో ఏంటి ఈ లుక్ రావడానికి అమ్మాయి ఏం యూజ్ చేసింది, ఎంత మేకప్ వేసింది, ఎంత హెవీ మేకప్ వేసిందా అని చాలా మందికి చాలా డౌట్స్ అండి. నన్ను చూసిన వెంటనే ఏదో హెవీ మేకప్ వేసేసుకున్నాను, ఎన్నో ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసేసుకున్నాను అని చెప్పి. సో వాళ్ళకి కూడా ఏమో ఇన్ ఫ్యూచర్ లో మన వీడియోస్ చూస్తే నన్ను గుర్తుపడితే ఓకే ఈ అమ్మాయి ఎంత సింపుల్ గా వేసుకుంటుందా, చూడడానికి అంత హెవీగా అనిపిస్తుంది అని అనుకుంటారు. సో అందరికీ ఒకటే చెక్ ఈ వీడియోతో. మంది అనుకుంటారు నా మేకప్ నచ్చిన వాళ్ళు, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు చాలా బాగా చేసుకుంటుంది కదా నగిన మేకప్ అని అనుకుంటారు. కొంతమంది అబ్బా ఏంటి అమ్మాయి ఏమేమి రాస్తుంది, లైక్ ఏంటి ఎంత మేకప్ వేసుకుంటుందా, ఏమేమి రాస్తుందో. ఏమి రాయను, వాళ్ళు రాసుకున్నా అలానే. మేకప్ అనేది అదే ప్రాసెస్ ఏమి ఉండదు, మన ఇష్టంగా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఈ రూల్స్ ఏమి ఉండవండి మేకప్ లో. రూల్స్ ఏమి ఉండవు, స్టెప్ బై స్టెప్ ఉంటాయి అంతే. రూల్స్ మాత్రం ఏమి ఉండవు. చాలా మంది భయపడిపోతారు మేకప్ నాకు రాదు వేసుకోవడం అని. ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, రూల్స్ ఏమి ఉండవు, స్టెప్ బై స్టెప్ మాత్రమే ఉంటుంది. అది చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. నా మేకప్ లో లైక్ నేను బయటికి వెళ్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే హిడెన్ స్టెప్. లైక్ చెప్పరు బట్ నేను చెప్తాను, నాకు కదా హిడెన్ స్టెప్ ఏంటి అంటే చెప్తాను. ఇది ఏంటి అంటే నాకు కళ్ళు కనబడవు. లైక్ నాకు స్టార్టింగ్ లో సైట్ లేదండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో నాకు సైట్ అనేది వచ్చింది. సో ఆ టైంలో నేను ఇప్పుడు ఇంత బాగా రెడీ అయ్యి స్పెట్స్ పెట్టుకోవాలంటే లుక్ వైజ్ నాకు అంతగా బాగా కనబడదు. ఎవరికైనా అంతే, లుక్ వైజ్ గా అంతగా కనబడం, ముసలిలా కనబడతాం. లైక్ అలా అని కాదు, కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది నాకు. సో అందుకే నేనైతే ఇవి చాలా మంది స్టైల్ కి పెట్టుకున్నానేమో లెన్స్ అని అనుకుంటారు. నేను స్టైల్ కాదు, అంటే స్టైల్ కూడా అనుకోండి బట్ ఈ నా నీడ్ అయితే స్టైల్ కాదు, నాకైతే సైట్. ఇప్పుడైతే నేను లెన్స్ పెడుతున్నాను. నా స్టార్టింగ్ హిడెన్ స్టెప్ అయితే లెన్స్. ఓకేనా? లెన్స్ పెట్టేద్దాం, లేదా మనకి చాలా కష్టం. చెప్పాలి, ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే మొన్న నేను రిసెప్షన్ కి వెళ్ళాను. అయ్యో ఇది సొల్యూషన్ చూడండి, లైక్ హ్యాండ్ లో వేసుకొని ఇది సొల్యూషన్. ఓకే, సో లెన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అవన్నీ చాలా నీట్ గా అండి. మనం లెన్స్ యూస్ చేయడం కాదు, దాన్ని చాలా బాగా మెయింటైన్ చేయాలి. సారీ, స్టోరీ చెప్దాం అనుకున్నాను కదా, పెట్టేసుకున్నాను. మొన్న ఒకసారి నేను ఒక రిసెప్షన్ కి వెళ్ళాను. సో అది మాకు తెలియలేదు, సడన్ గా నేను స్టార్ట్ అయ్యాను ఆ రిసెప్షన్. మా మమ్మీ వాళ్ళ ఇంటికి దసరా హాలిడేస్ వెళ్ళాను కదా, ఆ టైంలో రిసెప్షన్. సో ఆ టైంలో ఏంటి అంటే నేను లైక్ నా లెన్స్ నేను మర్చిపోయి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లెన్స్ నేను మర్చిపోయి వెళ్ళిపోయాను మమ్మీ దగ్గరికి. సో స్పెట్స్ అంటారా, అది కొంచెం ప్రాబ్లం అయింది. స్పెట్స్ గ్లాస్ అనేవి లైక్ పాడైపోయాయి. సో నేను ఏదంటే అది వేసుకోలేకపోయాను, ఎందుకంటే అంతా రెడీ అయ్యి లైక్ అంటే పాడైపోయింది. గ్లాస్ ఎందుకో రఫ్ అయిపోయింది. ఓకే, సో అది పాడైపోయింది. ఓకే, లెన్స్ అయితే గ్లాస్ అయితే అది బ్రేక్ అయ్యింది, పాడైపోయింది. సో అప్పుడు నేను ఏం చేయాలి, లెన్స్ లేవు, స్పెట్స్ లేవు, బట్ నేను ఫంక్షన్కి వెళ్ళాలి. బట్ అది పెట్టుకోవచ్చు, లైక్ ఏమంటారు సారీ చేసుకొని స్పెట్స్, అది కూడా పెద్దవి జీన్స్ మీద వేస్తారు కదా, ఆ స్పెట్స్ ఉన్నాయి. అది కూడా కొంచెం బ్రేక్ అయ్యింది. సో లేదని చెప్పి అలా వెళ్ళిపోయాను. లిటరల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే సైట్ ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏది.
లైక్ వెళ్ళిపోయాము. అంత దూరంలో కొంతమంది ఉన్నారు. మనల్ని వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయికి ఏంటి అంటే నవ్వుతారు మనల్ని చూసి. మనకి మన మైనస్ మనకు తెలుసు మన కళ్ళు కనబడట్లేదని. వాళ్ళు మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. సో చూసి నవ్వుతూ ఉన్నప్పుడు మనం కనపడదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి ఏంటి ఇంత పొగరుగా ఉంది, ఇంత యాటిట్యూడ్ ఏంటి, ఇంత ఇగో ఏంటి అని అనుకుంటారు. లిటరల్లీ మనకైతే కళ్ళు కనబడట్లేదు, వాళ్ళకి అది తెలియదు కదా. సో నేనేం చేశాను అంటే లైక్ నా 10 years లైక్ నా హై స్కూల్ టీచర్ కనబడ్డారు. సో టీచర్ కనబడి నేను రిసెప్షన్ వెళ్ళాను. అప్పటికి నాకేం కళ్ళకి మొత్తం చీకటి, కళ్ళంతా చీకటి. సో మా టీచర్ అక్కడ దూరంలో ఉన్నారు. అప్పటికే మా రిలేటివ్స్ అందరూ కనబడుతున్నారు, నవ్వుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకైతే ఏం కనబడలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అప్పుడు మాట్లాడాను, కలిసి మాట్లాడాను, అయిపోయింది. మా టీచర్ దూరంలో ఉన్నారు, ఫాతిమా టీచర్. సో అంత దూరంలో ఉన్నప్పుడు ఆవిడ నన్ను చూసి నవ్వుతున్నారు. నాకైతే కళ్ళకి కనబడట్లేదు లిటరల్లీ, ఎందుకంటే మన లెన్స్ లేదు, స్పెట్స్ లేదు. సో ఆవిడకి తెలియదు, ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి స్పెట్స్ లేవు కదా. సో లైక్ ఆవిడ అనుకుంది నేను ఆవిడని గుర్తుపట్టలేదేమో అని. బట్ లిటరల్లీ నాకు ఆవిడ గుర్తున్నారు బాగా, ఎందుకంటే నా ఫేవరెట్ టీచర్. నేను కూడా ఆవిడకి చాలా ఇష్టం నేనంటే. సో నేనైతే దగ్గరికి వెళ్ళి అప్పుడు మా హస్బెండ్ హింట్ ఇస్తున్నారు, చూడు అక్కడ ఎవరో చూసి నవ్వుతున్నారు అని చెప్పి. పోయి అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఆ టీచర్ ఆ రోజు కలిసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. యూట్యూబ్ గురించి చాలా మాట్లాడారు, నా వాయిస్ బాగుంటుంది అని చెప్పారు, చాలా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు తెలిసిందే మన యూట్యూబర్స్ కి మన యూట్యూబ్ గురించి పొగిడినా మనల్ని పొగిడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మన కష్టానికి ఫలితం అవన్నీ. సో అలా మాట్లాడాము. ఓకే, ఇదంతా అయింది కదా, మనుషులను గుర్తుపడట్లేదు, లైక్ నాకు కనబడట్లేదు. వాళ్ళు ఏదేదో అనుకుని వెళ్ళిపోయి నేను ఇంకేం చేయలేను. ఈ వీడియో చూస్తే వాళ్ళు క్లారిటీ వస్తుందేమో. నాకైతే కళ్ళు కనబడలేదండి, ఎందుకంటే లెన్స్ లేవు, స్పెట్స్ లేవు. లెన్స్ పెట్టుకుంటే స్టైల్ అంటారు, స్పెట్స్ పెట్టుకుంటే నాకు నచ్చదు. సో స్పెట్స్ తీస్తే నాకు కళ్ళు కనబడవు. ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏం చేస్తాం అంతే. అయితే నేను హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పి ఫుడ్ తినేసి నేను వెళ్తుంటే లైక్ అక్కడ ఏంటంటే టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్, సారీ జెంట్స్ టాయిలెట్స్ అండ్ లేడీస్ టాయిలెట్స్ అని చెప్పుంది. నాకు అంత దూరంలో ఉంది, లిటరల్లీ నాకు అది కనబడట్లే. చూడండి, నాకు ఎలా అంటే చాలా షై అనిపించేసింది. ఎందులో తూరుతాను నేను, అవి రెండు కనబడట్లే. అక్కడ మా హస్బెండ్ అంత దూరంలో ఉన్నారు, నేను మా హస్బెండ్ అంత దూరంలో తింటున్నారు. అక్కడ అందరూ ఏంటమ్మా ఎందుకు వచ్చావు, ఏం కావాలి, టాయిలెట్స్ అంటే వెళ్ళమ్మా ఇక్కడే ఉన్నాయి అంటున్నారు. అదా ఇదని చూపించట్లేదు, ఇక్కడే ఉంది, ఇలా నా ఎదురుగా ఉన్నాయి అవి, వెళ్ళమ్మా ఇదే అని అన్నారు. అక్కడ జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ రెండు పక్క పక్కన, ఎందులో దూరుతాను నేను. నాకైతే అసలు ఎలా అంటే అసలు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయాను. లిటరల్లీ కనబడలేదు. లైట్ ఇలా అనుకొని ఇంకా నేను ఇలా చూస్తే అప్పుడు లైట్ నాకు లైక్ లెటర్స్ లైట్ ఎల్ అని చెప్పి లైట్ గా కనబడింది. సో స్టెప్ అయితే నా హిడెన్ స్టెప్ అయితే నా లెన్స్ పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టోనర్. అండ్ నాకేంటంటే హైలైటర్స్ నచ్చదు, బ్లష్ నచ్చదు అంటే చాలా మందికి ఆ మాట నచ్చదు. నాకు కాంపాక్ట్ కూడా నచ్చదు, ఆ మాట కూడా చాలా మందికి నచ్చదు. కాంపాక్ట్ నచ్చదు అంట అని, బ్లష్ నచ్చదా అంట అని. సో నాకు నచ్చదండి, నాకు నచ్చదు. చాలా ఉంటాయి బట్ నాకు నచ్చదు. దాంట్లో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో సో లాసెస్ కూడా అంతే ఉన్నాయి కదా. సో ప్లస్ ఎలా ఉందో మైనస్ కూడా అలానే ఉంటాయి. సో నాకైతే కొన్ని నచ్చవు. లైక్ కాంపాక్ట్ అయితే అసలు నచ్చదు. లైక్ నెక్స్ట్ బ్లష్ నచ్చదు, ఎందుకో నాకు అది మంచి లైక్ కొండముచ్చలా, సారీ నాకు ఎందుకో నచ్చదు బ్లష్. నేను మేకప్ చేసే ముందు స్కిన్ కేర్ చేస్తాను, కొంచెం స్కిన్ డ్యామేజ్ అవ్వకూడదు కదా. సిరమ్ 1 2 3 4. దీని గురించి నేను బెనిఫిట్స్ ఏం చెప్పనండి, టైం లేదు మనకి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను ఎలా చేసుకుంటాను మేకప్ చూసేయండి. సీరం అప్లై చేసుకున్నాను 3 drops. కొంచెం ఫేస్ హైడ్రేటింగ్గా ఉంటుంది, ఎక్కువ రాసుకోవద్దు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. బట్ నేను ఒకటి సన్ స్క్రీన్ అప్లై చేస్తాను, దాంట్లోనే మాయిశ్చరైజర్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నాను అంటే కనుక నేను ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. లిటరల్లీ దీని గురించి పెద్ద స్టోరీ ఉంది. మీకు ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ వాడే ప్రొడక్ట్స్ గురించి మీకు డీటెయిల్ గా ఒక వీడియో తీసి పెడతాను, సరేనా. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బట్ నేను ఏంటి అంటే ప్రైమర్ అప్లై చేయాలి, ఎందుకంటే మాయిశ్చరైజర్ కూడా ఒక ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది, సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ నేను
ఒక బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను. ప్రొడక్ట్స్ కావాలి అంటే కనుక నాకు మీరు కామెంట్ చేయండి, చెప్తా. నెక్స్ట్ చూడండి, నేను కొంచెమే తీసుకుంటాను, మళ్ళీ ఎక్కువ పూస్తానేమో అనుకుంటారు. చాలా తక్కువ, ఫింగర్ టచ్ చేశాను అంతే. ఓకే, ఇంతే. న్యాచురల్గా కదా, ఎక్కువ మీరు అప్లై చేయొద్దు. హెవీ ఫౌండేషన్, నో హెవీ ఫౌండేషన్, నో హెవీ లుక్, ఓకేనా? సో నేను బ్లెండర్, బ్లష్ అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ అవసరం లేదు. సో వద్దు, నేనైతే నా ఫింగర్స్ నేను నమ్ముతాను, నా ఫింగర్స్ తోటి బ్లెండ్ చేసుకుంటాను. నెక్స్ట్ లిప్ అప్లై చేసుకోండి. లిప్స్టిక్ అప్లై చేసేది. మనకి హైబ్రోస్ అనేది షేప్ చేసుకుందాం, ఫిల్ చేసుకుందాం న్యాచురల్గా. అసలు బ్రష్ ఉంటుంది, బట్ అది కన్వర్ట్ కావట్లేదు నాకు, మనకు టైం లేదు. సో నేనైతే దీన్ని హ్యాండ్స్ తోటి అలాగా షేప్ చేసేస్తున్నాను. ఏం తప్పదు, మన టైం లేదు, దొరకట్లేదు బ్రష్. సో ఈ షేడ్ తీసుకున్నాను. పౌడర్ యూజ్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది పెన్సిల్ కన్నా. సో నేను హైబ్రోస్ ఫిల్ చేసుకుంటాను. దాన్ని షేప్ కొంచెం డార్క్గా. సో షేప్ కదా, సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ చాలు, ఇప్పుడు డార్క్గా వద్దు, ఇలా. సో ఇనఫ్. ఓకే, దీన్ని కూడా ఫిల్ చేసుకున్నాం. బ్రష్ చూడండి, ఇలా ఉంటుంది షేప్. సో ఇది ఉంది కదా, ఇటు పక్క అది కిందకి రావాలి, అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా డ్రా అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. సో ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ మేకప్ చేసుకుందాం సింపుల్గా. నేనైతే ఈ లిప్స్టిక్ తీసుకున్నాను. సో పీచ్ కలర్, లైట్ కలర్ తీసుకొని, సో ఇక్కడ దీన్ని ఇలాగా అప్లై చేసుకుంటున్నాం. ఐ షాడో ఎక్కువ ఏం లేదు, జస్ట్ లైట్ టచ్, లైట్గా. సో డే కాబట్టి లైట్గా పీచ్ కలర్, కొంచెం అంతే, కొంచెం అంతే. సో అంతే, చాలు, చాలా పీనట్ అంతే తీసుకున్నా, అంతే, దానికన్నా ఇంక తక్కువే. నార్మల్గా ఇది కూడా అప్లై చేయను నేను, కానీ సారీ డిమాండ్ చేసింది అంతే. ఐ మేకప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సో ఐ మేకప్ ఇంకా అవ్వలేదు, ఓన్లీ నెక్స్ట్ అయితే ఐలైనర్. ఓకేనా, లైట్గా డ్రా చేసుకోండి, ఎందుకంటే మన న్యాచురల్ లుక్ రావాలి కదా, బ్రాడ్గా వద్దు, లైట్గా ఇక్కడ నుంచి, ఈ పాయింట్ నుంచి. ఇంతకు ముందు నా వీడియో స్టార్టింగ్ మేకప్ వీడియో కూడా ఉంది, చూడలేని వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేసేయండి. నేను శ్రావణి చేశాను, నాకు చాలా లైట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టచ్ అప్ ఇస్తాను, అంతే, చాలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మస్కారా. ఇలా చేస్తే మనకి ఏంటంటే ఉన్న ప్రోడక్ట్ కిందకు వస్తుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. టైం లేదు. సో మస్కారా తీసుకోండి. మస్కారా తీసుకున్నాను కదా, సో ఇలాగా. అండ్ రిమైనింగ్ ఇలా. నెక్స్ట్ ఏంటి అంటే ఒక లైనర్, లిప్ లైనర్ తీసుకున్నాను, షేప్ ఇచ్చేద్దాం. డే కాబట్టి డార్క్ లిప్స్టిక్ వద్దు. సో ఇందాక చెప్పాను కదా, ఇదే లిప్స్టిక్. ఫైనల్
స్టెప్ అయితే వచ్చేసాం. లిప్స్టిక్, మేకప్ కా కింగ్. No highlighting, no blushing, no compact, no concealer, so no contour. సో ఇది నా లుక్. ఎలా ఉంది, నచ్చిందా? సరే, నా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. మమ్మీ తిట్టేస్తారు లేకపోతే నన్ను. ఫాస్ట్గా డ్రెస్ టైం అయిపోతుంది. రెడీ అయిపోయింది కదా, ఇంకా అన్ని అవుట్ఫిట్ అయిపోయాక వస్తాను నేను ముందుకు. ఓకేనా? చాలా కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. రెడీ అయ్యి వచ్చేస్తాను, అంటే లైక్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే, శారీ అయితే వేర్ చేస్తాను. ఫుల్ లుక్ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడైతే జ్యువెలరీ అనేది నేను వేసేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే హెయిర్ సెట్ చేసుకున్నాము. కొంచెం లైట్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాము, ఎందుకంటే హెయిర్ లీవ్ చేస్తాను. సో కొంచెం సిరం, స్ట్రైటింగ్ చేసే ముందు కొంచెం చిక్కులు ఏమంటే తీసుకోండి. ఫాస్ట్గా చూపిస్తున్నాను, టైం లేదు. సో ఇలాగ 2 పార్టిషన్ తీసుకోండి. ఓకేనా? టైం లేదు కదా, చేసుకొని వస్తాను. ఓకే, ఎలా అనిపించింది నా మేకప్ లుక్? బాగుందా? సింపుల్గా అనిపించిందా? ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ డే లుక్ కదా, క్లాసీగా కూడా ఉండాలి కదా. సో నేనైతే సింపుల్గా స్కై బ్లూ శారీ అండ్ సింపుల్ అండ్ క్యూట్ స్లిప్పర్స్తో అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్తో నేనైతే రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయాను. చలో ఇంకా లేట్ చేయొద్దు, టైం అయిపోయింది, ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్ళిపోదాము. మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా సింపుల్ లుక్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా లైఫ్ స్టైల్ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను ఫాలో అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఆన్లో పెట్టుకోండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నాతో మాట్లాడాలనిపిస్తే కనుక కామెంట్ చేయండి. రిసెప్షన్కి ఎంట్రీ ఇచ్చిన మూమెంట్, లైట్స్, కెమెరా, అటెన్షన్ అన్నీ నా మీదే. చలో చలో, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.